ఈరోజు నేను చేయబోయే వంట కరివేపాకుతో కోడి మాంసం అండి. ఇది ఓల్డ్ స్టైల్, విలేజ్ స్టైల్ అనుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునేది కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్గా చేసుకుంటున్నాం మనం కరివేపాకుతో, అంటే కర్రీ లీవ్స్తో. కర్రీ లీవ్స్ చాలామందికి హెల్త్ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదండి ఇది. అందుకని ఇది ఒకసారి ఇట్లా చేసుకుంటే కోడి మాంసాన్ని అంటే చికెన్ని డిఫరెంట్గానే ఉంటుంది, కొంచెం వెరైటీగానే ఉంటుంది. నార్మల్ డిషెస్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో మీరు చేసుకుంటే చాలా రుచికరంగా కూడా ఉంటుంది. కరివేపాకు ఫ్రై చేసి దీన్ని మనం కూరలో కలుపుతున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు హెయిర్కి చాలా మంచిది, డైజెషన్కి మంచిది, అన్నిటికీ చాలా మంచిది. కాబట్టి ఈరోజు మనం కరివేపాకుతో కోడి మాంసం చేసి చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ అండి, కోడి మాంసం విత్ బోన్ తీసుకున్నాను నేను, ఆనియన్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం మనం డీప్ ఫ్రై చేసి క్రష్ చేసుకున్న కరివేపాకు తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ పెట్టుకున్నాక మనం ఆయిల్ వేసుకుంటున్నాం. చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నానండి నేను, అంటే 3 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఫస్ట్ మనం కావాల్సింది ఆనియన్. ఆనియన్ ఫ్రై చేసుకున్నాక నేను కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. గార్లిక్ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఫైనల్గా మనం చికెన్ వేసుకుంటున్నాం. ఫస్ట్ ఇప్పుడు తగినంత కారం, కొంచెం ఉప్పు వేసుకొని కలిపెట్టుకోవాలి. ఇప్పుడు దగ్గరికి వచ్చాక మనం కరివేపాకు పొడి వేసుకుందాము. ఈ లోపల ఇది బాగా మగ్గనిద్దాం. బాగా కుక్ అవ్వాలండి. బాగా కుక్ అయినప్పుడు ఈ మసాలాలన్నీ దీనికి పట్టుకుంటాయి. అప్పుడు మంచి అరోమా వస్తుంది. అరోమా చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది మన చికెన్. ఇప్పుడు ఫైనల్గా మనం ఏదైతే కరివేపాకు క్రష్ చేసుకున్నామో అది ఇప్పుడు కలుపుతున్నాను.
చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా చేసుకుంటేను, అది బాగా కలుస్తుంది. కొంచెం డిఫరెంట్ స్టైల్లో మన కరివేపాకు కోడి మాంసం రెడీ అయిందండి. ఇది విలేజ్ స్టైల్లో బాగా చేసుకుంటారు. మనం కొత్తగా ఇవి చైనీసు ఇవంతా అలవాటు చేస్తున్నాం కాబట్టి మనకి వంటకాలు చాలా వరకు తెలియదు. కానీ మన అమ్మమ్మలు వాళ్ళ టైంలో వాళ్ళు బాగా చేసుకొని ఇవే వాళ్ళకి స్పెషల్స్ అన్నమాట. చాలా బాగుంది. ఆరోగ్యానికి చాలా కరివేపాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ప్రతి ఒక్కరూ ఇది ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందామండి. మన చికెన్ని ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాము. డిఫరెంట్ అరోమా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి ఇది. జస్ట్ టేస్టీ మన కరివేపాకు కోడి మాంసం రెడీ.